హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. పురాణాల ప్రకారం గణపతి అవతారాలు 10 ప్రసిద్ధి. వీటిని గణపతి దశావతారాలు అంటారు. ప్రతి అవతారం ఒక దుష్ట శక్తిని సంహరించడానికి, భక్తులను రక్షించడానికి అవతరించాడు. గణపతి దశావతారాలు ఇప్పుడు చూద్దాం. వక్రతుండ అవతారం మత్స్యరాసురుడిని సంహరించడానికి ఆయుధం పాశం. ఏకదంత అవతారం మదాసురుడిని సంహరించడానికి ఆయుధం తన స్వదంతం. మహోదర అవతారం మోహాసురుడిని సంహరించడానికి ఆయుధం ముషలము అంటే గద. గజానన అవతారము లోభాసురుడిని సంహరించడానికి ఆయుధం త్రిశూలం. లంబోదర అవతారం క్రోధాసురుడిని సంహరించడానికి ఆయుధం అంకుశం. వికట అవతారం కామాసురుడిని సంహరించడానికి ఆయుధం ఖడ్గం. విఘ్నరాజ అవతారం మమాసురుడిని సంహరించడానికి ఆయుధం శంఖం. ధూమ్రవర్ణ అవతారం అభిమానం ద్వేషం రూప రాక్షసుడిని సంహరించడానికి ఆయుధం ధ్వజం. బలచంద్ర అవతారం రజోగుణాన్ని అదుపు చేయడానికి ఆయుధం కేతక పుష్పం. వినాయక అవతారం అన్ని విఘ్నాలను తొలగించడానికి ఆయుధం పద్మం. ఇక్కడ అవతారాల ఉద్దేశం ఏంటి అంటే, ప్రతి అవతారం మనలోని అరాచక భావాలను అంటే అసూయ, కోపం, లోభం, అహంకారం, కామం మొదలైనవి నశింపచేయడమే. అందుకే గణపతిని విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు. అన్ని విఘ్నాలను తొలగించేవాడు అని అర్థం. మరిన్ని వీడియోల కోసం మన ఎస్ఏఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.